పరిశుద్ధుడైన దేవుడు స్తుతించబడిన గాక. మరొకసారి మీ అందరికి వందనాలు. ఈ యొక్క 126వ రోజు దేవుని సన్నిధానంలో మరి సామెతల గ్రంథ ధ్యానంలోనికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అపవాది అనేక విధాలుగా వాడు ప్రభావాన్ని చూపించాలని ప్రయత్నిస్తుండగా దేవుని బిడ్డలమైన మనము విజ్ఞాపనలో, ప్రార్థనలో వారిని జయించవలసిన వారం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం నుండి ఈరోజు మనం చూద్దాం. నిన్నటికి మనం 6 వచనాలు చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అని మనం నిన్న నేర్చుకున్నాం. మీకు గుర్తుకుంది కదూ? చాలా అద్భుతమైన డిస్కషన్ కూడా మనం చేసాం. చాలా మంది ఈ లోకంలో ఆలోచన చెప్పేవారు మనకుంటారు, కానీ మరి దేవుడే అన్ని విషయాల్లో ఏ విధంగా సహాయం చేస్తాడో రాయబడ్డది. ఒక మాట నిన్న మేము వరంగల్లో ఉన్నప్పుడు ఒక మాట అక్కడ 119వ కీర్తన 24వ వచనాన్ని దేవుడు టక్కున నాకు జ్ఞాపకం తెచ్చాడు. 119వ కీర్తన 24వ వచనంలో, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. మీరు చూడండి, ఆలోచనకర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. యెషయా 9:6 అదే కదా, అవునా? మరలా ఆలోచనకర్త ఎవరు? దేవుని వాక్యం. కాబట్టి ఆలోచన చెప్పేవారు అనేకులున్న దేవుడి వాక్యము మనకు ఆలోచనకర్తగా ఉంటాడు. అందుకే వాక్యాన్ని ప్రామాణికంగా మనం తీసుకోవాలి అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. సరే, 7వ వచనం, మూర్ఖునికి జ్ఞానం అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందరు. మూర్ఖుని యొక్క వివరణలు అని మనం హెడ్డింగ్ పెట్టాం. మూర్ఖునికి ఏమందదు? జ్ఞానం అందదు. అందుకే చాలాసార్లు నేను చెప్తాను, మనము మూర్ఖత్వంలో జ్ఞానాన్ని వెతికే వారిగా ఉండొద్దు. వారికి అందదు. కొంతమంది ఈ మతోన్మాదపు శక్తులు లేదా యేసుక్రీస్తు వారిలో ఏదో ఒక తప్పును పట్టుకుందామన్న మూర్ఖత్వం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వానికి ఏమందదు? జ్ఞానం అందదు. వాడు అద్దాలు తీసేయాలి. మీకు అర్థమవుతుందా? వాడు బ్లూ కలర్ అద్దాల నుంచి చదివిండి అనుకోండి, బ్లూ కనబడతాయి లెటర్స్ అన్ని. రెడ్ కలర్ అద్దాలు పెట్టుకుండి అనుకోండి, రెడ్ కనబడుతుంది. కొంతమంది మూర్ఖపు అద్దాలు పెట్టుకొని చదువుతారు దేవుడి వాక్యాన్ని. అది మూర్ఖంగానే కనబడుతుంది దేవుని వాక్యం. ఏ అద్దాలు లేకుండా పరిశుద్ధాత్మ సహాయంతో చదువు దేవుని వాక్యం, అప్పుడు నీకు అర్థమయ్యే విధానం వేరు ఉంటుంది. అందుకే చాలా స్పష్టంగా మూర్ఖునికి జ్ఞానము అందదు. అందుకే కొన్నిసార్లు మూర్ఖుల దగ్గర మనం జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రియుల. మూర్ఖుల దగ్గర మనము పందల ముందు ముత్యాలు వేసినట్టుగా చాలాసార్లు మన మూర్ఖుల దగ్గర ఏదో చేయబోతే ఖచ్చితంగా అది డిస్టర్బెన్సే. కాబట్టి ఒకసారి 2 సార్లు ప్రయత్నం లేదు, వాడు మూర్ఖంగా ఉన్నాడు, సింపుల్, వానికేం చెప్పొద్దు, వాని గురించి దేవునికి చెప్పాలి. అట్టి మూర్ఖుల విషయంలో ప్రభుకు చెప్పాలి, ప్రభువా వీడు చాలా మూర్ఖంగా ఉన్నాడు, మీరే కార్యం చేయమని చెప్పాలి. అందుకే 2 నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. దేవునికి చెప్పడం లేదా ఇలా చేయండి, ఆ వ్యక్తికి చెప్పడం, వినప్పుడు ఆ వ్యక్తి గురించి దేవునికి చెప్పడం, 2 రావాలి మనకు. కానీ వాడు ఎంత వినకుండా ఇక వానికి చెప్పే పని మీద ఉంటాం, వాడు ఇంకా మూర్ఖుడు అవుతాడు. ఇంకా వానికి చెప్పే పని మీద ఉంటాం, వాడు ఇంకా మూర్ఖుడై ఉంటాడు, వానికి ఇంకా చెప్పే పని మీద ఉంటాం. మూర్ఖునికి జ్ఞానం అందదు కాబట్టి అది అర్థమవుతుంది. కాబట్టి వాడిని విడిచిపెట్టమని చెప్పట్లేదు నేను, దయచేసి ఈ విషయాలు మీరు మర్చిపోవద్దు. వాని గురించి చేసేకి చెప్పాలి, దేవా వాని హృదయం తెరవండి, వాని హృదయం మార్చండి, సత్యమును గ్రహించే కన్నులు వానికి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి. మూర్ఖునికి జ్ఞానం అందదు, వాడు గుమ్మమునొద్ద మౌని అయి ఉంటాడు అనే మాట రాస్తున్నాడు. మౌనుడుగా ఉంటాడు అని రాస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా దీని వివరణలోకి వెళ్ళక ముందుకు ఖచ్చితంగా దేవుని బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూర్ఖులుగా ఉండొద్దు అనే మాట మీరు పట్టుకోండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో,
అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థం, తెలివి గలవానికి జ్ఞానం సులభం అని ఉంటది. సామెతలు 14:6 అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థం, తెలివి గలవానికి జ్ఞానం సులభం. వాటి ముందు జ్ఞానం వ్యర్థమట, జ్ఞానం వ్యర్థమట. ఒక మాట చెప్పనీయండి, సందర్భంలో ఉన్నాం కాబట్టి. ఏదైనా వాక్యంలో నీకు అర్థం కాలేదు అంటే అది వాక్యంలో లేదు అని కాదు, ఇంకా నీకు ఆ ప్రత్యక్షత దొరకలేదు అని అర్థం. వాక్యంలో విషయం ఏమైనా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావేమో కానీ దానికి వాక్యంలో సమాధానమే లేదని మాత్రం పొరపాటున కూడా అనుకోవడానికి వీలు లేదు. లేదు. హేతువాదులు అడిగే అనేకమైన ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు బైబిల్ సమాధానమే. చాలా ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళు అడిగేవి. చాలా మంది అంటారు, అన్న ఆ ప్రశ్నకు సమాధానం లేదేమో బైబిల్లో. తప్పు, తప్పు. ప్రతి దానికి సమాధానం ఉంది. ప్రతి దానికి దేవుడు సమాధానం రాయించి పెట్టాడు. ఇంకా నీకు దొరకలేదేమో ఆ ప్రత్యక్షత, ఇంకా నీ దగ్గరికి రాలేదేమో ఆ ప్రత్యక్షత. ఇట్స్ ఓకే, అది పెద్ద తప్పేం కాదు. నీకు ఇంకా దొరకలేదని, నువ్వు అర్థం కాలేదని, నువ్వు చదవలేదని బైబిల్లోనే లేదన్న చూడు, అది మూర్ఖత్వం. అందుకే పరిమితమైన జ్ఞానంలో బైబిల్ నీకు అర్థం కాదు, అది అపరిమితమైన దేవుడు వ్రాయించిన గ్రంథం. అర్థమవుతుంది కదా? 20 సంవత్సరాలకు పైచిల్లుకు దీన్ని పట్టుకొని తిరుగుతున్నాం. ప్రాంప్ట్గా చెప్పాలంటే 15-16 సంవత్సరాల నుంచి విడవకుండా ప్రతిరోజు ప్రసంగిస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, రెగ్యులర్గా తిరుగుతూనే ఉన్నాం. అక్టోబర్ నెలలో ఒక్క డేట్ లేదండి. అక్టోబర్ నెలలో ఒక డేట్ లేదు, ఇంకా ఫుల్ అయిపోయినాయి. అలాగా రోజుకు 2-3 స్థలాలు తిరిగిన రోజులు ఉన్నాయి. నేనేం చెప్పగలనంటే ఇది గర్వంతో అతిశయంతో కాదు, కానీ బైబిల్ నాకు 10% కూడా ఇంకా అర్థం కాలేదు అంటుంది. బైబిల్ ఇంకా నాకు 10% కూడా అర్థం కాలేదు. ఇంకా నేను అర్థం చేసుకోవడానికి దేవుని పాదాలు పట్టుకుంటూనే ఉన్నా. ప్రతిరోజు నా వ్యక్తిగత ప్రార్థనలో, దేవా ఇంకా నాకు జ్ఞానం ఇమ్ము, అర్థం చేసుకునే కృపనిమ్ము అనేదే నా ప్రార్థన. ఎందుకు అనంటే ఒకటే విషయాన్ని, ఒకటే వాక్యాన్ని చదివినప్పుడల్లా నూతన ప్రత్యక్షత, మాట్లాడినప్పుడల్లా నూతన ప్రత్యక్షత, లోతుకు వెళ్తున్నప్పుడల్లా నూతన ప్రత్యక్షత. అమేజింగ్, ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఏ పుస్తకమైనా ఒక రోజుకు అయిపోయి ఉండాలి కదా. 20 సంవత్సరాల్లో నేను చదివే, నేను బోధించే, నేను ప్రకటించే పుస్తకం ఇంకా అయిపోలేదు. ఇంకా లోతైన గనులు, ధ్వనులు ఇంకెన్నో ఉన్నాయి. నేను అంటే నిన్న రాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున నేను 2:30కు నా ధ్యానంలో ఉండి చదువుతున్నప్పుడు ఇంకా కొత్త విషయాలు, ఇంకా కొత్త విషయాలు, ఇంకా కొత్త మర్మాలు మాట్లాడుతాను. ఇదేంటి అసలు? నేను ఎన్నోసార్లు దాని గుండా వెళ్ళానే. కాబట్టి నేను ఒక మాట స్పష్టంగా చెప్పనియండి మీకు, మూర్ఖునికి జ్ఞానం అందదు అంతే. ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెడితే దేవుని జ్ఞానం నీకు అందుబాటులోనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ మూర్ఖత్వపు మైండ్ తోటి చదవద్దు, మనం మూర్ఖత్వంలో ఉండొద్దు. అందుకే సామెతలు 14:6 కూడా చెప్తున్నారు, అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థం. ఎందుకంటే వాడు అపహాస్యం చేయడానికి వెతుకుతున్నాడు. తెలివి గలవానికి జ్ఞానం సులభం. ఇట్స్ క్లియర్. వాస్తవానికి సొలొమోను కాలంలో న్యాయాధిపతులు ఉండేవారు. గ్రామంలో తీర్పు తీర్చే న్యాయాధిపతులు గుమ్మముల దగ్గర, ముఖద్వారాల దగ్గర ఉండి వాళ్ళు అనేకమైన పంచాయతీలు, తీర్మానాలు చేస్తూ న్యాయ వ్యవస్థను నడిపించేవారు. ఆయన వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడేమో అని చాలా మంది బైబిల్ పండితులు ఈ వచనాన్ని ఎత్తిపడుతున్నారు.
వారు గుమ్మం వద్ద అంటే ఆ పురద్వారం యొద్ద మౌనంగా ఉంటున్నారట. ఎందుకంటే వాళ్ళకు జ్ఞానం లేదు, వాళ్ళకు జ్ఞానం అందదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మనం యోబు గ్రంథం 29వ అధ్యాయంలో ఇదే సందర్భాన్ని కూడా మనం చదవచ్చు. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు 7వ వచనం, యవ్వనులు నన్ను చూచి దాక్కొని ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చేయి వేసుకొనిరి, ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను అన్నాడు. ఎంత జ్ఞానం అండి యోబుకు, ఎంత జ్ఞానం! ఎందుకంటే ఆయన మూర్ఖంగా లేడు. ఆయన వెళ్తే అందరూ కూర్చుని కూడా నిలబడుతున్నారు. న్యాయము మాకు అన్ని తెలుసు, మేము అన్ని రకాలుగా అంత పర్ఫెక్ట్ అన్నాడు కూడా వాని నాలుక అంగిలికి వెళ్ళిపోతుందట ఒకటిసారి. అంత జ్ఞానం ఉంది మనం యోబు దగ్గర. అంత జ్ఞానము యోబు పొందుకున్నట్టుగా, అంత జ్ఞానం యోబుకు అనుగ్రహించబడ్డట్టుగా మనం చాలా స్పష్టంగా ఇక్కడ లేఖనములు గమనించవచ్చు. వాస్తవానికి ఇక వారు ఆ గుమ్మముల దగ్గర ఉన్నారు, ఆ పురద్వారాల దగ్గర ఉన్నారంటే ఇక వాడిని మించినోడు ఎవడు ఉండడు. వాళ్ళ అల్టిమేట్ జడ్జెస్. కానీ వారికే ఆలోచన వచ్చేటట్టుగా ఇక్కడ రాయబడ్డది. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారం వద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు వినినట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వారిని చేర్చుకొని తమ యొద్ద నివసించటకు వానికి స్థలం ఇయ్యాలి. ఈ పురద్వారాలు, గుమ్మముల దగ్గర న్యాయాలు, వీటన్నిటి గురించి ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా మాట్లాడింది. అక్కడ ఉన్నవాడు మూర్ఖుడుగా ఉండడానికి వీల్లేదు. అక్కడ ఉన్నవాడు ప్రజలకు న్యాయాన్ని తీర్చాలి, అక్కడ ఉన్నవాడు ప్రజలలో ఆలోచన కలిగించాలి అనే దృక్పథంలో ఈ మాటలు కొనసాగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం పట్టుకోవాలంటే దీంట్లో అంటే, మూర్ఖత్వంలో ఉంటే జ్ఞానం ఎన్నటికీ అందదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు నా సైడ్ ఉండి చదవకు, నీ సైడ్ ఉండి చదవకు, బైబిల్ సైడ్ ఉండి చదవమంట నేను. నువ్వు బైబిల్ సైడ్ ఉండి చదువు, దేవుని వాక్యం నీకు ఎలాగ అర్థమైతే చూద్దాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అటు సైడో లేదా ఇటు సైడ్ ఉండి కూడా ఏం చదవకండి. ఎందుకు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ అర్థం కానియండి. బైబిల్ సైడ్ ఉండి చదవాలి, దేవుని సైడ్ ఉండి చదవాలి. అప్పుడు దేవుడే హెల్ప్ చేస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు, అప్పుడు దేవుడే కృప చూపిస్తాడు. కాబట్టి చాలా మాటలు సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఇదే జ్ఞానం గురించి రాయబడ్డ మాటలు. కుమారులు వృద్ధుల కిరీటము, తండ్రులే కుమారుల అలంకారము, అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధం ఆడుట అధిపతికి బొత్తిగా తగదు. ఇక మూర్ఖత్వానికి వచ్చిన వాడు అబద్ధాలు ఆడతాడు, అదరగొడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అది అన్నిటికీ తగదు అనే మాట కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఏం నేర్చుకోవచ్చు అంటే, మూర్ఖునికి జ్ఞానము అందదు. మూర్ఖంగా ఉంటే జ్ఞానాన్ని సంపాదించలేదు. మీకు ఒక మాట చెప్పనియండి, కేవలం దైవికంగానే కాదండి, లోక సంబంధంగా కూడా మూర్ఖులకు జ్ఞానం అందదు. ఇది మీరు నేర్చుకోవాలి దయచేసి. లోక సంబంధం కూడా ఇది ప్రూవ్డ్ ట్రూత్. మూర్ఖత్వంతో చదువుకోమనే వాళ్ళను సెక్యులర్ స్టడీస్ జ్ఞానం అందదు. ఎందుకంటే నేర్చుకోవాలన్న తపనతో చదవడం వేరు, మూర్ఖత్వంతో తప్పు పట్టాలనో ఇంకా ఏదో కారణంతో చదివే విధానం వేరు. ఖచ్చితంగా అప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం అందడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి దీని మీద. ఎన్నో మనం చాలా రెఫరెన్స్లు, పెద్ద వ్యాఖ్యానం చేయొచ్చేమో, కానీ ఒక్క మాట చాలా అనిపించింది నాకు. 8వ వచనము, కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును అని రాస్తాడు. మీరు విన్నారు ఎప్పుడైనా తంటాల మారి అని? కీడు చేయ పన్నాగములు పన్నువాడు, షాడీలు చెప్పేటోడు, వాళ్ళకి ఎట్లయినా కీడు చేయాలని,
అసలు మేలు చేయాలన్న ఆలోచనే లేనివాడు, దానికోసం వాడు పన్నాగాలు పండుతాడు. వాళ్ళ కీడు చేయాలని కొంతమంది ప్రజలను వాడు చేర్చుకుంటాడు, రాజకీయాలు చేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే మేలు చేయడానికి వాడు ఏ ప్రయత్నము చేయడండి. ఇట్లాంటివి జనాలు మేలు చేయడానికి, ఒక వ్యక్తికి ఎదుటోళ్ళకు మేలు చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు ఏముండవు, కానీ కీడు చేయడానికి మాత్రం ఇటువంటి ఎత్తుగడలు ఎన్నో వేస్తారు. ఏం పేరట వాని పేరు? తంటాలమారి. తంటాలమారి. మీకు తెలుసా ఇట్లాంటి వాళ్ళు క్రైస్తవులు ఉన్నారని? ఈ తంటాల మారులు క్రైస్తవుల్లో ఉన్నారా? చెప్తారా ఎవరైనా? ఉంటారు. తప్పు చెప్తున్నారు మీరు. ఉన్నారా? ఉంటారు కాదు బ్రదర్, ఉన్నారు. ఉంటారు అంటే కాదు, ఉన్నారు. ఉంటారు అంటే మళ్ళీ మీరు అవచ్చు కావచ్చు కాకపోవచ్చు అని చెప్తున్నారు. ఉన్నారు. అది కీడు చేసే పన్నాగాలు వన్నేవారు, తంటాల మారి అని పేరు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు పన్నాగాలు పన్నుతారు, కీడు చేయడానికి గ్యాంగులు కడతారు, కీడు చేయడానికి ప్రజలను చెప్పండి విమర్శించుతారు. చూశారు, ఒకరినొకరు విమర్శించుతారు. వారే మేను అంటే విమర్శ. మళ్ళీ చెప్పండి. ప్రతిదానికి విమర్శిస్తూ ఉంటారు. చూశారు, చిన్నదానికి పెద్దానికి. ఇటువంటి వారందరూ కూడా దాంట్లో ఆకోవలోకి వస్తారు. బైబిల్ ఏముంటదంటే దీని గురించి మనం రోమపత్రిక 1వ అధ్యాయము 28 నుండి చివరి వరకు చదివితే, ఫ్రమ్ 28 to almost 32, వారు దేవునికి తమ మనసులో చోటివని వారు. వారి మనసులో దేవుడు లేడు. వాళ్ళకి ఎన్ని పేర్లో అందులో ఒక పేరు అనురాగరహితులు, నిర్దయులు, అపవాదకులు, దేవద్వేషులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు. ఇంకా పైన 29లో ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారు. వీళ్ళందరూ ఎక్కడుంటారు? బాధాకరమైన విషయము, వీళ్ళందరూ సంఘంలో ఉన్నారు. ఈ తంటాల మారి స్వభావం కలిగిన వాళ్ళందరూ లోకంలో ఉన్నారండి అన్నారు అనుకోండి, నేను అంటాను దేవుడు లేడండి కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో. కానీ వీళ్ళందరూ సంఘంలో ఉన్నారు. వీళ్ళు క్వైర్లో ఉంటారు, పాటలు పాడతారు. వీళ్ళు 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 సంఘ పెద్దలుగా ఉంటారు. తంటాల మారోళ్ళు వీళ్ళు వాలంటీర్స్గా ఉంటారు, వీళ్ళు లీడర్లుగా ఉంటారు, వీళ్ళు ప్రసంగికుల్లో ఉంటారు, వీళ్ళు పాస్టర్లలో ఉంటారు. ఎవరు వీళ్ళు అంటే తంటాలమారి. అందుకే ఆయన పేరు తంటాలమారి పాస్టర్. తంటాలమారి పాస్టర్ అమ్మ, తంటాలమారి బ్రదర్. వాళ్ళ జీవితం అంతా ఈ తంటాలమారితోటే సాగిపోతుందేమో. ఎప్పటికీ కూడా అరే ఒకడు బాగుపడ్డాడంటే దేవునికి స్తోత్రం, పర్లేదులే, బానే కష్టానికి ప్రతిఫలం దక్కింది, పాపం ఎప్పటి నుంచో వాళ్ళు కష్టపడుతున్నారు, సర్లే ఇప్పుడు ఒక గ్రిప్ దొరికింది అనేది లేదు. ఇప్పుడు ఆలోచన అంతా ఎందుకు తెలుసా? అవునా, మళ్ళీ కొన్నారా, ఓహో మళ్ళీ కొంచెం జీవితం సెట్ అయిందా, అట్టెట్ అవుతుందండి. న్యాయంగా చేయలేదులే, ఎంతమందిని ముంచారు అనుకున్న వాళ్ళు, ఎంతమందిని మోసం చేశారు అనుకున్న వాళ్ళని కథం దాన్ని తిప్పుతారు. వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతారు, వాళ్ళని డీఫేమ్ చేస్తారు, వాళ్ళ పేరు చెడగొడతారు. ఇలాగా రకరకాలుగా ఈయనకేమన్నా వస్తుందా అంటే ఏమి రాదు. మీకు సామెతల గ్రంథంలో ఒక విషయం క్లియర్గా అర్థం కావాలి. మూర్ఖత్వం గురించి సామెతలు ఏం చెప్తుందంటే దిగజారిపోయిన జీవితం అని చెప్తుంది. నిలబడిన జీవితం కాదు అది.
దిగజారిపోయిన జీవితం. భయము, నీతి విషయంలో బుద్ధి కలిగిన జీవితం కాదు, వివేకం ఉన్న జీవితం కాదు, దిగజారిపోయింది. అందుకే చూడండి, ఈ తంటాలమారి అని పేరు పెట్టబడునని చెప్పి ఏమంటే 9వ వచనంలో మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు అన్నాడు. వెంటనే 9వ వచనంలో వెంటనే చెప్పాడు. మనము సామెతల గ్రంథం 21 అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా ఈ విషయాలు కూడా చూడొచ్చు. ఎక్కడి నుంచి చూద్దామంటే 21 అధ్యాయము 24వ వచనంలో అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు, అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించునని చెప్పి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని 27వ వచనానికి వచ్చేసరికి భక్తిహీనులు అర్పించు బలుడు హేయములు, దురాలోచనతో అర్పించినట్టు అవి మరీ హేయములు అని చెప్తాడు. ఇవన్నీ తంటాల మరి జీవితాలు, మూర్ఖత్వం కలిగిన జీవితాలు, మూర్ఖత్వం ఉన్న జీవితాలు. ఇవెంత మాత్రము దేవుడు అంగీకరించేవిగా లేవు లేవు లేవు. మూర్ఖుని యోచనలు అపహాసకులు, మూర్ఖుని యోచన పాపం, అపహాసకులు నరులకేయులు. మళ్ళీ మొదటి కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అంటే మళ్ళీ మీకు ఆశ్చర్యం అవుతుంది. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అంటే దేవుడు మూర్ఖత్వాన్ని, అపహాస్యకతను, కీడిచే పన్నాగాలు పన్నే వారిని, తంటాలమారి జీవితాన్ని ఎంత మాత్రము దేవుడు ఒప్పుకోడు. దాన్ని దేవుడు అంగీకరిస్తలేడు. కాబట్టి దేవుని బిడ్డలు ఇటు విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇవేవి వారి జీవితాల్లో పని చేయకుండా, ఇవేవి వారి జీవితాల్లో ఉండకుండా దేవుని బిడ్డలు ఉండాల్సిన అవసరం ఉన్నది అన్నమాట. సామెతలు 14:22లో కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యములను నొందుదురు అని రాశాడు స్పష్టంగా. ఏమైతుంది కీడు కల్పించాలనుకున్నటోనికి? మనం 8వ వచనంలో కీడు చేయ పన్నాగములు పన్నువాడన్నాం కదా. కీడు కల్పించేవానికి ఏమైతుంది? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కీడు కల్పించేవానికి ఏమైతుంది అంటే వాడు తప్పిపోతాడు. ఎక్కడి నుంచి? దేవునిలో నుండి. ఎక్కడి నుంచి? దేవుని కృపలో నుండి. ఎక్కడి నుంచి? దేవుని చిత్తములో నుండి. అందుకే ఎవ్వరికి కీడు చేయాలన్న ఆలోచన మీరు చేయకండి. అందుకే మూర్ఖుని యోచన పాపం. మూర్ఖుడు యోచిస్తాడంటే పాప సంబంధమైందే యోచిస్తాడు. మనం ఆల్రెడీ 24వ అధ్యాయంలోనే సామెతల్లోనే 2వ వచనంలో చదివాం, వారి హృదయం బలాత్కారము చేయ యోచించును అని చదివాం. అది బలాత్కారాన్ని యోచిస్తుంది, అది బలాత్కార జీవితాన్ని యోచిస్తుంది. మనం చదివాం ఆల్రెడీ దాని గురించి. కాబట్టి దేవుని బిడ్డలు ఈ మూర్ఖత్వం కలిగిన జీవితాన్ని, ఈ కీడు చేయు పన్నాగాలు పన్నే జీవితాన్ని విడిచిపెట్టాలి అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల 6వ అధ్యాయం 14వ వచనంలో వాడి హృదయము అతి మూర్ఖ స్వభావం గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును అని రాస్తాడు. వీడు కుటిలమైన వాడని, పనికి మాలిన వాడని వీని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు సొలొమోను. అతి మూర్ఖ స్వభావం వీడు మామూలు మూర్ఖుడు కాదండోయ్, అతి మూర్ఖుడు. మీరు ఎవరైనా చూసారా అతి మూర్ఖుడిని? మన అనుదిన జీవితంలో ఈ అతి మూర్ఖులు చాలా మంది మనకు తాకుతూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. మా వానంత మూర్ఖుని చూడలేదరా బాబు అనిపించేటట్టుగా ఉంటది. ఈ అతి మూర్ఖపు స్వభావాన్ని, అతి మూర్ఖపు విధానాన్ని ఖచ్చితంగా జయించవలసిన అవసరం ఉంది. దేవుని బిడ్డలుగా దీన్ని ఎంత మాత్రము ప్రోత్సహించవలసిన వాళ్ళం కాదు, ఎంత మాత్రం సహించవలసిన వాళ్ళం కాదు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని సపోర్ట్ చేయకండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 44వ వచనంలో నీవు మా తండ్రి అయిన దావీదుకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను, నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును. షెమికి సొలొమోనుకు మధ్యలో జరిగిన
ఆ యొక్క సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవుడు నమ్మదగినోడు ప్రియులారా. ఒక మాట నేను స్పష్టంగా చెప్పగలను, మీరు అంగీకరిస్తారో లేదో. నువ్వు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలత నీ మీదకి వస్తుంది అనే మాట చాలాసార్లు మనం నమ్మకపోవడం అనేది విడ్డూరమైన విషయం. నువ్వు ఎదుటోళ్ళకు కీడు చేయాలనుకుంటే నీకు తెలియకుండా నా కీడును నీ మీదికి నువ్వు చేసుకుంటున్నట్టే అనే మాట నువ్వు ఆలోచించు. కాబట్టి నేనేమంటానంటే, దయచేసి మనం ఎవ్వరికి ఎదుటి వాళ్ళ కీడును ఎప్పుడు మనం ఆలోచించొద్దు. వాళ్ళు మనల్ని బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, మనల్ని వాళ్ళు హింసించారు, మనల్ని వాళ్ళు కష్టపెట్టారండి, పర్లేదు, దేవుడు ఉత్తరవాది. మనకు దేవుడు ఉన్నాడండి. ఆయన నమ్మదగినోడని నువ్వు నమ్మితే నీకు వారి కీడు కల్పించినా నువ్వు వారి మేలు కోరుకో. దేవుడు ఎంతగా నీ పక్షాన సహాయం చేస్తాడో చూడు. అంతే తప్ప నువ్వు కూడా కీడే తలస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. 9వ వచనంలో ఉన్నాం మనం. దేవుని బిడ్డలు వారి ఆలోచన కూడా మీరు గమనించాలి. మూర్ఖుని క్రియ పాపం అని లేదు అక్కడ. సామెతలు 24:9లో మూర్ఖుని క్రియ పాపం అని లేదు, మూర్ఖుని యోచన పాపం అని ఉంది. నువ్వు మూర్ఖం నుండి చేసే యోచన కూడా పాపమే. దయచేసి ఒక విషయాన్ని స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. దేవునికి మన ఆలోచన కూడా తెలుసు. నీ మనసులో ఏమనుకుంటావో తెలుసు, నీ మనసులో ఏం ఆలోచిస్తావో తెలుసు, నీ మనసులో ఏమో యోచిస్తావో తెలుసు. మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని నేను చాలాసార్లు ఈ మాట చూపిస్తూ ఇలాగంట, దేవుడికి తెలియదే ఉంటుంది నీ మనసులో. అక్కడ పక్షవాత గలము ఉన్న ఆ రోగిని పట్టుకొచ్చారు, పైకి పూడదీశారు, యేసయ్య ముందు దింపారు. వెంటనే 5వ వచనంలో ఏముంటుందంటే, యేసు వారి విశ్వాసమును చూచి, చెప్తారా విశ్వాసాన్ని చూస్తాడు దేవుడని? నీ జీవితంలో కూడా దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన కనబడాలి నీ జీవితంలో విశ్వాసం. యేసు వారి విశ్వాసాన్ని చూశాడు. వెంటనే ఆ వ్యక్తిని, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే అందరూ 7వ వచనంలో ఏముంటుందంటే, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, దేవుడు ఒక్కడే పాపాలను క్షమిస్తాడు, ఈయనెవరు అని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. మీరు జాగ్రత్తగా వినాలి. ఎవ్వరి హృదయంలో వాళ్ళు ఆలోచించుకున్నారు. అక్కడ ఏమనుందంటే, వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, తమలో తాము ఆలోచించుకున్న దాన్ని యేసు తన ఆత్మలో తెలుసుకున్నాడు. మీరు ఈ మాట గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఆలోచించుకున్న విషయాలు కూడా దేవుని తెలిసిపోతాయి. మనుషులకు తెలియదండి. ఇప్పుడు నీ మనసులో నువ్వేం ఆలోచించుకుంటున్నావో ఇప్పుడు వినేటప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ఏం ఆలోచించుకుంటున్నారో నాకేం తెలుసు అండి? నాకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. అందుకే నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తే, మూర్ఖంగా నువ్వు చేసే యోచన పాపం. నువ్వు మూర్ఖంగా యోచించకు, మూర్ఖుని యోచన పాపంగానే ఉంటది. దేవుని బిడ్డలు మూర్ఖులుగా ఉండొద్దు, మూర్ఖపు ఆలోచన చేయొద్దు, మూర్ఖపు విధానాన్ని అవలంబించొద్దు, మూర్ఖంగా ఉండొద్దు. ఈ మాట మీరు పట్టుకోండి. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినవాడు. దేవుడు వారి జీవితాల్లో ఏమున్నదో తెలియనివాడు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నేను ఇదివరకు కూడా చెప్పాను, సందర్భం కాబట్టి మరలా నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ 3 times 3 కాలాలకు సంబంధించిన 3 time డివిజన్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, అది పాస్ట్. వారి హృదయం యొక్క తలంపులు, అది ప్రజెంట్. వారి ఊహలు, అది ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ మూడింటిని చూశాడు దేవుడు. గతాన్ని చూశాడు,
వర్తమానాన్ని చూశాడు, భవిష్యత్తును చూశాడు. ఆయన నీ లోపల, నీ అంతరంగంలో, నీ హృదయంలో ఉండే యోచన, ఆలోచనను చూసే దేవుడు. ఇది నీకు అర్థమైతే మంచిది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మూర్ఖంగా నువ్వు చేసే యోచన పాపము, పాపము, పాపము అనే మాట ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆదికాండం 8:21 ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అన్నాడు ఆయన. వారి హృదయాలోచనను తెలుసుకునే దేవుడు ఆయన. వారి హృదయాన్ని చూసే దేవుడు ఆయన. నీ లోపల ఉండే యోచనను, నీ లోపల ఉండే, నీ అంతరంగములో ఉండే ప్రతిదీ ఆయనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నువ్వు లోపలనే మాట్లాడుకున్నావు, నువ్వు లోపలనే ఆలోచించినావు అని నువ్వు అనుకోకు. గాడ్ నోస్, దేవుడు తెలుసు. అందుకే మత్తయి సువార్త 5:28 గుర్తుకుందా మీకు ఎవరికైనా? 5:28 నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు అన్నాడు. వ్యభిచారం యొక్క అర్థం మారినట్టుగా మనం గమనిస్తున్నాం కదా. మనం ఏమనుకుంటున్నామంటే, చాలాసార్లు వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుషుడు కలిసి అనుకొని చేసేది. లేదా స్త్రీ పురుషుల కలయికలు జరిగేది. కానీ బైబిల్ దాన్ని డిఫరెంట్గా వర్ణిస్తూ వచ్చింది. మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసినోడే అంట. చూపుకు హృదయానికి ఉన్న కనెక్షన్ మాట్లాడుతున్నాడు. మీరు ఒప్పుకుంటారో లేదో కానీ ఈ వాక్యం ప్రకారం నరుడు లేదా మనుషులు లేదా మనము ఎన్నిసార్లు వ్యభిచారాలు చేస్తున్నామో. మోహపు చూపు హృదయంలో వ్యభిచారం చేసిన దాంతో సమానం. దేవుడు హృదయములో ఉన్న ఆ చిన్న దాన్ని కూడా చూస్తాడు ఆయన. అంటే నీకు ఆ మోహపు చూపు వలన నీ హృదయం కనెక్ట్ అయినప్పుడు దేవుడు దాన్ని గమనిస్తున్నాడు ఆయన. అందుకే నీ ప్రతి యోచనను ఆయన చూస్తాడు. అందుకే మూర్ఖుని యోచన పాపం అన్నాడు ఆయన. అందుకే చాలా చాలా జాగ్రత్తగా మన హృదయంలో, మన జీవితంలో ఇంకా వేరే వ్యాపకానికి అవకాశమే లేకుండా మనసులో ఒకటి బయట ఒకటి ఈ జీవితాన్ని స్వస్థ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పిన ఆ మార్కు 2నే మత్తయి ఏమని రాస్తాడు తెలుసా? 9:4 యేసు వారి తలంపులు గ్రహించి అని రాస్తాడు అక్కడ. దేవుడు తలంపులను గ్రహించగలడు, మనిషి గ్రహించలేడు. యేసు నీ మనసులో ఏమనుకుంటున్నావో చూడగలడు, మనిషి గ్రహించలేడు. దేవుడికి అన్ని తెలుసండి. సృష్టికర్త ఆయన. దేవుణ్ణి మన దృక్పథంలో లేదా మన పరిమితమైన శక్తిలో చూస్తున్నాం మనం. అందుకే మీరు చూడండి, ఒకసారి అపోస్తులు బలంగా వాడబడుతూ వారు ఎవరి మీద చేయబెడితే వాళ్ళు దీవించబడుతున్నారు. ఏమండి? వారు ఎవరి మీద చేయబడితే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. ఇవన్నీ అక్కడ గారడివాడిగా ఉన్న సిమోన్ చూసినాడు. మనకు ఆలోచన వచ్చింది, అరే ఇదేదో భలే ఉందే, ఇక మనకు కనుక ఈ శక్తి వచ్చింది అనుకో, మనం గారడి విద్యలు ఏం చేయాల్సిన అవసరం లేదు, బోలెడని డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు వాడు. ఈనాడు చాలా మంది అంతే అనుకుంటున్నారు కదా. దేవుడిచ్చిన కృపావరములను డబ్బులు సంపాదించుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేసే పరిస్థితి. ఆత్మల సంపాదన కంటే ఆస్తుల సంపాదనే ధ్యేయం అనే పరిస్థితికి వచ్చారు కదా. ఈనాడు సంఘాల్లో ఎంతో మంది గారడివాడైన సిమోన్ లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. బాధతో చెప్తున్నాను నేను ఈ మాట. వాడు ఏమనుకున్నాడంటే 19వ వచనంలో ఆ సిమోను పెట్టుబడి పెట్టిద్దాం, కొన్ని డబ్బులు ఇద్దాం, ఏం పర్లేదు,
ఎందుకంటే కొన్ని ఇస్తే 100 రెట్లు లాగొచ్చుగా మళ్ళీ. అందుకే కొంచెం ద్రవ్యము వాళ్ళ దగ్గర పెట్టాడు అపోస్తుల దగ్గర. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల 8:19. ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగెను. నాకు ఈ అధికారం ఇయ్యండి అని అడిగాడంట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా అమ్ముకుంటున్నారన్న అభిషేకాన్ని, డబ్బులు అమ్ముకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు కాలంలో కూడా అమ్ముతున్నారు. అమ్ముకుంటున్నారు. ట్రాన్స్ఫర్ అది అనాయింటింగ్ ట్రాన్స్ఫర్ చేస్తారంట. అమ్ముకోవడం అంటే ఉదాహరణ అంటే ఎక్కువ వరాలు ఉన్న వాళ్ళు చేతులు పెట్టేస్తే చాలు. ఆ చేతులు పెట్టినందుకు డబ్బులు, అపాయింట్మెంట్ అంటే మీరు మా దగ్గరకు వస్తే బాగా అవుతుంది, మా దగ్గరకు వస్తే మీకు ప్రత్యేకమైన అభిషేకం వస్తుంది, అప్పులు పోతాయి, సమస్యలు పోతాయి. మరి మమ్మల్ని కలవాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. 5,000, 10,000, 20,000. ఈ ఆలోచన. సేవను చెడగొట్టేశారు మొత్తం. అది మూర్ఖత్వపు యోచన అంటున్నా నేను. అందుకే సీమోన్ అలాగే చేశాడు. అందుకే తమ్ముడు శ్రీనివాసరావు గారు చెప్పక ముందుకు నేను ఆ మాట అందుకే అన్నా. నేను సేవకులు కూడా అలా చేస్తున్నారు. అసలు ఫైనల్ గా మీరు చెప్పండి, దేవుడా చేసేది, మనిషా? నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం ఏమంటే దాని అర్థమైంది. అంటే నీ కంట్రోల్లో ఉందా పరిశుద్ధాత్ముడు? అంటే నువ్వు కంట్రోల్ చేస్తావు అన్నట్ట. అంటే అది 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 నీ వల్ల సాధ్యమయ్యే పనేనా? అంటే హోలీ స్పిరిట్ నువ్వు కంట్రోల్ చేయగలవు అంటున్నావు ఇప్పుడు, అంతే కదా? అయితే నువ్వు కంట్రోల్ చేయగలవు కదా. మరి మరి తెలంగాణ అంతా మారిపోయేటట్టు కంట్రోల్ చేయి. అందరం కలిసి డబ్బులు వేసుకొని 100-200 కోట్లు ఇస్తాం, ఇవ్వచ్చు కదా. ఏమంటారు మీరు? ఇప్పుడు ఆయన కంట్రోల్ చేసే శక్తి ఉంది కదా. మొత్తం తెలంగాణ మొత్తం కంట్రోల్ చేయమను. తెలంగాణకు 200 కోట్లు ప్యాకేజీ ఎవడైనా కంట్రోల్ చేయొచ్చు. నేను బిచ్చమెత్తిస్తా. తెలంగాణ అంతా రక్షించబడి ప్రతి ఒక్కడు ఏసే నమ్ముకొని ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మతో నింపబడతాడంటే 200 కోట్లు ఇవ్వడం పెద్ద విషయమా? ఆయన కంట్రోల్లో ఉంది కదా. నేనేమంటే నీ కంట్రోల్లో ఉంటుంది కదా పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎవరి మీదకైనా పంపగలవు కదా, నువ్వు ఎవరి మీదకైనా ట్రాన్స్ఫర్ చేయగలవు కదా. మరి హాస్పిటల్ ఎందుకు ఇంకా, మరి డాక్టర్లు ఎందుకు ఇంకా? ట్రాన్స్ఫర్ చేసినా అది మోవదుగా బ్రదర్. వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రార్థనా పనులు అయి ఉంటారాయా, తర్వాత చేసి మారు మనుషులు ఎన్ని వాళ్ళు అయి ఉంటారాయా? లోకరీతి ఉన్న వాళ్ళకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? మనం అనుకోవటం వరకే కానీ ఏదో అప్పటికప్పుడు మూవ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని సమర్పించుకోరు కదా. అది సరైనది కాదు కదా. అసలు ఆ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు కదా. అదే దానికి అర్హత లేని వాళ్ళకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? మనం అమ్ముకోవటం అనుకున్నా కూడా వీళ్ళు ఏదో డబ్బులు కొరకు చేసి గుర్తుపట్టడం తప్ప కానీ అది కరెక్ట్ కాదు. అది దురాలోచన, అది మూర్ఖత్వపు యోచన. అది మరి అపోస్తలు చేతులుంచినప్పుడు అభిషేకించబడ్డారు కదనా, అది చూపించడానికి కూడా వాళ్ళు బైబిల్లో నుంచి మనకి చెప్తా ఉన్నారు. అంటే ఎవరైతే ఈ విధంగా ఆ రెఫరెన్స్ తమ్ముడు, ఇప్పుడు మనం ఆ కోణంలోనే ఉన్నాం. మనం అక్కడి నుంచే ఉన్నాం. యాక్ట్స్ 8:18 నువ్వు చెప్పేది. అపోస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహించబడెను. ఆ స్టెప్స్ తెలియాలి చిన్న. అంటే వీళ్ళు 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 పెంతెకోస్తు దినాన లేరు వీళ్ళు. ఓకే, కాబట్టి
పెంతెకోస్తు దినాన వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కొంతమంది, 120 మంది, ఇంకా కొద్దిమంది ఎక్కువ ఉండొచ్చు ఒకవేళ. దాన్ని వాళ్ళు ఆ కాలంలో దాన్ని ప్రజ్వరిల్ల చేస్తున్నారు, విస్తరింపజేస్తున్నారు వాళ్ళు. అందుకే మనం చూస్తే 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 12వ అధ్యాయం, 19వ అధ్యాయం వరకు మాత్రమే ఇది కొనసాగుతుంది. 19 తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఇక చేతులు ఉంచడాలు, ఈ అభిషేకాన్ని ఇవ్వడాలు ఇటువంటివి లేవిగా. వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థించి పొందుకున్నారు. అంటే వాళ్ళకి ఇంకా కూడా జ్ఞానం లేని కాలంలో అట్లా జరిగింది. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ కొరకు జరిగింది. ఇప్పుడు ఒకవేళ అట్లా జరిగినప్పుడు వాళ్ళు ఈజీగా ఇవ్వచ్చు కదా. ఒకటి నాన్న, పరిశుద్ధాత్మ అనేది ఉచితంగా పొందుకునే కృపావరం. తర్వాత రెండోది, ఎవరికి వారు వ్యక్తిగతంగా సరి చేసుకొని మార్చుకొని పొందుకునే వరం ఇది. రవి అనే వ్యక్తి సరిగా లేకున్నా బెంజమిన్ ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడేమి రాడు వాళ్ళ జీవితాల్లోకి. అవునా? అది ఒప్పుకుంటావా? ఎస్. కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకటి చేతులు ఉంచడం వల్ల ఇంకేం జరుగుతుంది? అప్పుడు ఇప్పుడు ఎజ్రా అని అన్నట్టుగా అది తాత్కాలికంగా అట్లా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ లోకి వస్తారు. కానీ పరిశుద్ధాత్మని క్రమం ఏంటి? ఆయన మీలోను మీతోనూ ఎల్లప్పుడూ ఉండడానికి పంపబడినవాడు. అదే ఇప్పుడు ఇట్లాంటి వాక్యాలు చూపించే ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ రిఫరెన్స్ లో చూపిస్తున్నారండి ఎక్కువ. అది అవును కర్చీఫ్ల ద్వారా ఆత్మాభిషేకం ట్రాన్స్ఫర్ అన్నట్టుగా కర్చీఫ్లో కూడా అభిషేకం ట్రాన్స్ఫర్ చేయడం. అసలు కర్చీఫ్లది పొరపాటున కూడా బైబిల్ ఎక్కడ సపోర్ట్ చేయదు. తర్వాత నూనె జల్లి అభిషేకం ట్రాన్స్ఫర్ చేయటం అట్లా ఉంది. అది ఇప్పుడు మనం ఈ మధ్యలో కూడా ఒకసారి చూసాము, అంటే నువ్వు అప్పుడు ఇంకా జాయిన్ కాలేదు అనుకుంటాను. ఆయిల్కు ప్రార్థన చేయమని లేదు కొత్త నిబంధనలో, ఆయిల్ రాసి ప్రార్థన చేయమని ఉంది. డిఫరెన్స్ ఉంది అక్కడ. తెలియని కాలంలో మనం కూడా నూనె డబ్బాలు అమ్మడం ఇన్ ద సెన్స్ ఇచ్చినాం మనం. ఇంకా సంఘం దాంట్లో నుంచి బయటికి రాలే. ఇంకా కూడా నూనెను విశ్వసించినంత యేసుప్రభువుని విశ్వసించలేకపోతున్నారు. నేనేమంటానంటే, సరే నూనె కన్నా కనీసం పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఆధారాలు ఉన్నాయేమో కానీ పౌలుకున్న అభిషేకం వేరు. పౌలును గురించి అక్కడ ప్రస్తావించడానికి, పౌలును దేవుడు గొప్ప చేయడానికి, పౌలు నడికట్లు, పౌలు చేతిగుడ్డలు తాకినప్పుడు స్వస్థత జరిగింది. యూదుల ఆచార ప్రకారము వారు ఖచ్చితంగా నడుముకు బెల్ట్ పెట్టాల్సిందే, నడుము ఖచ్చితంగా కట్టాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా తన నడుముకు ఆ టవల్ కట్టుకొని ఆయన కాళ్ళు గడిగినట్టు చూస్తాం. అది ఆచారం, అంటే యూదుల పద్ధతి, అది క్రమం. ఆచారం అన్నదానికంటే కూడా అది క్రమం. బహుశా ఇలా అనుకోవచ్చు, ఆయన ఆ కట్టిన వస్త్రము ఆడబెట్టాడు, తీసి ఆ రోజు ఆడబెట్టాడు, ఎవడో రోగగ్రస్తులు వచ్చి ముట్టుకోగానే బాగయ్యాడు. అది కొనసాగిందా? ఒకటేసారి జరిగింది. పేతురు నీడబడితే స్వస్థత జరిగింది, కొనసాగిందా? ఒక్కసారి జరిగింది. లేదా వాళ్ళ కాలంలో దేవుడు వాడుకున్నాడేమో, దాన్ని ప్రామాణికంగా పెట్టలేదు దేవుడు. ఈనాడు ఈ కర్చీఫ్ల పేరు మీద ఒక సేవకుడు తిరుమలగిరిలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టిండు. ఆ ఫ్యాక్టరీలో కేవలం కర్చీఫ్లే తయారవుతున్నాయి. ఒక పక్కన నూనె తయారయ్యే కేంద్రం పెట్టిండు. కోట్ల రూపాయల లాభం. నూనెకు 10 రూపాయలు అయితే కావు ఖర్చు. సరే, నువ్వు నిజంగానే నూనె అందాం, నిజంగానే కర్చీఫ్ అందాం, వ్యాపారం ఎందుకు అక్కడ? మళ్ళా ఇప్పుడు నేనేమంటే, నువ్వు అమ్మడం ఎందుకు? వాళ్ళు తెచ్చుకున్న ఖర్చు ప్రార్థన చేయరాదు? అంటే నీ ఖర్చులో ఉన్నదేంటిది, వాళ్ళ ఖర్చులో లేనిది ఏంటిది? దానికి ప్రతిష్ట కావాలి. వీళ్ళు ప్రతిష్ట ఉండి అన్ని చేసి అట్లా ఇస్తారు అన్నట్టు. అది ఏది మళ్ళీ బైబిల్ చెప్పదు కదా అని. ఇప్పుడు పిచ్చి భక్తులు తయారైనప్పుడు ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు.
పిచ్చి భక్తుల తప్పిది. బైబిల్ చదవని వాళ్ళ భక్తుల తప్పిది. బైబిల్ చదవని విశ్వాసుల పొరపాటు ఇదంతా. అందుకే అందుకే వీళ్ళు అక్కడ ఆగిపోయారు. నాకు విచిత్రం అనిపించే విషయం ఏంటంటే వీళ్ళ జ్ఞానం ఎట్టుపోతుందో నాకు అర్థం కావట్లేదు. అరే దేవుడు నీకు 66 పుస్తకాల గ్రంథం ఇచ్చిండు, అది చదివితే అర్థమవుతుంది కదా. దేవుని ప్రజలకు జ్ఞానము లేనంత సేపు ఇట్లాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకో కొత్త ఎత్తేస్తాడు ఇంకొకడు. దేవుడు ఎందుకు ఇచ్చిండు దీన్ని ఎందుకు ఇచ్చిండు? గూట్లో పెట్టుకుంటానికా? మంచిగా కవర్ వేసుకొని, కవర్ నలిగిపోకుండా, పేపర్ నలిగిపోకుండా దాచిపెట్టుకొని, నా బైబిల్ చూడక్క ఎంత కొత్తగా ఉందో, కొత్తదక్క, కొత్త వర్షన్ తెలుసా, ఎప్పుడు అనుకున్నావు? 8 ఏళ్ళ కింద కొన్నా. 8 ఏళ్ళ కింద కొన్నది నలగకుండా శనగకుండా పెట్టుకొని రోజు ముద్దు పెట్టుకొని పక్క పెడతానిక, భద్రంగా దాచిపెడతానిక. ఆదివారం తీసి దుమ్ము దులిపి సదంగాన్ని తీసుకొచ్చి ఈ ఆడ కూడా తీస్తే ఈ ఎందుకు వచ్చిన బాధ? యెషయా గ్రంథాన్ని కొత్త నిబంధనలో వెతికి, అపోస్తల కార్యాన్ని పాత నిబంధనలో వెతికే జ్ఞానం మనది. రోజు ఇంత చదవరాదు, బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. ఇది చదువుతుంది, ఇది మాట్లాడుతుంది కదా దేవుడి వాక్యం. గాడ్స్ వర్డ్ విల్ స్పీక్. నువ్వు దేని నమ్మాలి, దేని నమ్మద్దు, ఎవడు సత్యం కాదు. ఇంత స్పష్టమైన గ్రంథం కంటే ఇంకేం కావాలి నీకు? నూనె నీకెంత పడుతుంది, నువ్వెంత కమ్ముతున్నావు? ఖర్చు నీకెంత పడుతుంది, నువ్వెంత కమ్ముతున్నావు? అసలు మందిరాల వ్యాపారం ఉండొద్దనే కదా పెద్ద కొరడా వేని మరి దంచేసి పెట్టిండు. ఇప్పుడు ఈనాడు సంఘాలలో ఆ కొరడాది పెట్టాడు కావాలి. చాలా మంది యేసయ్య కరుణామయుడు అనుకుంటున్నాడు, ఆయన కొరడామయుడు అని అర్థం కావట్లేదు. ఈడ దులుపకున్నా ఆడ దులిపేది ఉంటది, అర్థం కాదు చాలా మందికి. ఈ అభిషేకం పేరు మీద భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి కాబట్టి వేరే వాళ్ళు ఈ పెంతకోస్తోళ్లను భయంకరంగా తిట్టుకుంటున్నారు. అందుకే చాలా మంది వీళ్ళ వల్ల చాలా మంది పరిశుద్ధాత్మను నమ్మట్లేదు. పరిశుద్ధాత్మ కార్యాలను ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వచ్చింది? చేసింది తప్పు మనిషి, చేసింది మనిషి, చేపించింది మనిషి, అనుభవించేది మనిషి. కానీ దేవుని ఆత్మకు ఆటంకమైంది ఇప్పుడు. ఇది సైతాన్ టెక్నిక్. అందుకే సో కాల్డ్ సమ్ చర్చెస్ పరిశుద్ధ ఆత్మ లేదు, ఏం లేదు, పోవా, ఎప్పుడు ఆగిపోయింది అనే పరిస్థితికి వచ్చేసేవారు. ఆత్మ లేదు అనే పరిస్థితికి వచ్చినాయి కొన్ని సంఘాలు. కారణం ఈ ఎక్స్ట్రీమిజం. అందుకే బైబిల్ ఎంతవరకు దేన్నైనా సపోర్ట్ చేస్తుందో మనం అంతవరకే సపోర్ట్ చేయాలి. బైబిల్ ఎక్కడెక్కడ అపోజ్ చేస్తుందో మనం అక్కడ అపోజ్ చేయాలి. బైబిల్ వ్యతిరేకించేదాన్ని మనం ఆమోదించి, బైబిల్ ఆమోదించేదాన్ని మనం వ్యతిరేకిస్తే దేవునికి వ్యతిరేకం అది. ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కేవలం సేవకులే ఉంటే నేను చాలా విషయాలు చెప్పేవాడిని. ఇక్కడ విశ్వాసులు కూడా ఉన్నారు కాబట్టి ఇక నేను ఈ విషయాలు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనవసరంగా. సేవ ముసుగులో, అభిషేకం ముసుగులో, పరిశుద్ధాత్మ ముసుగులో జరిగే భ్రష్టత్వ కార్యాలు బోలెడని చూసుకుంటూ వస్తున్నా, వినుకుంటూ వస్తున్నా నేను క్రిస్టియన్ వరల్డ్ లో. దేవుడు మాట్లాడాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు అద్భుతాలు చేయడా? 100% చేస్తాడు. దేవుని కృపావరాలు లేవా? 100% ఉన్నాయి. వేటిని మనం కాదనడానికి లేదు. అవేవి లేకుంటే నేను లేని ఈరోజు. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్. విషయ జ్ఞానం లేక ఈ సమస్య అంతా. అందుకే అక్కడ గారడివాడైన సీమోను వాళ్ళు ఏమన్నారంటే, అపోస్తుల కార్యాలు 8:18 ఆయన చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి 19 నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం ఏమని. మనుషులకు ఉందనుకుంటున్నారు ఈ అధికారం.
అంటే మనిషికి ఇచ్చిన అధికారం వేరు, దేవుడి దగ్గర పెట్టుకున్న సర్వాధికారం వేరు. అందుకే ఆదివారాల్లో మనం మొన్నటి వరకు అధికారం మీద 15 వారాలు మాట్లాడాను. దేవుడి అధికారం అపరిమితమైనది, మనుషుల అధికారం పరిమితమైనది. దేవుడు తన చేతి పనుల మీద 8వ కీర్తన 3 నుండి 6 వచనాల్లో దేవుడు తన చేతి పనుల మీద మానవునికి అధికారం ఇచ్చింది, కానీ మానవుడే చేతి పనులు చేసేటట్టుగా చేయలే. దేవుడు చేసిన దాని మీద మానవుడికి అధికారం ఉంది. అంటే ఇలా చెప్పొచ్చండి, ఆత్మ సంబంధమైన విషయాల మీద అంటే మానవుడు ఒక మానవుడు ఇంకొక మానవునికి అధికారం ఇవ్వడానికి ఏం లేదు అని లేదు 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 ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. 100%. అంటే నేను నా ద్వారా నీకు ఏదో అవుద్ది అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇంపాసిబుల్, దేవుని ద్వారా మాత్రమే. ఇంపాసిబుల్. ఫైర్ అన్న, అగ్ని అన్న, టచ్ అన్న, Whatever ఏదైనా it may be. అది దేవుడే చేయాలి, మానవుడు కాదు. ఇప్పుడు మానవుడు ప్రవచించొచ్చేమో, మానవుడు ప్రకటించొచ్చేమో, దేవుడు ఆ ఫైనల్ గా దేవుడు చేయాలి. కార్యము దేవుడు, అంతే క్రియ కదా, అంతే కదా. అందుకే మనం వాడుకోవచ్చు. అందుకే మనం లీడర్షిప్ లో ట్రినిటీ మ్యాప్ మీకు గుర్తుకుంది కదా. అవును. తండ్రి ఏం చేస్తాడు, కుమారుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు. విల్ గో ఫర్ దట్. సందర్భం వచ్చింది కాబట్టి అందరూ తెలుసు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఇది చాలా క్లియర్ గా ఉంటది. మీరు కొంచెం క్రిటికల్ గా ఉన్న జాగ్రత్తగా వినండి. కొంచెం క్రిటికల్ సబ్జెక్ట్ ఇది. ఇది ఎక్కువ నాయకులకు నేర్పిస్తాం, లీడర్షిప్ లో నేర్పిస్తాం దీన్ని. మీరు జాగ్రత్తగా వినాలి. 4:5 కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. అర్థమవుతుంది కదా. నానా విధములైన వరాలు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. రెండవది, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. మూడవది, నానా విధములైన కార్యములు ఉన్నవి కానీ అందరిలో అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నా మీకు. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, ప్రభు అంటే యేసుక్రీస్తుల వారు, దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా. వీళ్ళు ఏం చేస్తారు మీరు గమనించాలి. ముగ్గురు ఎలా పనిచేస్తారు దేవుని వరములు పనిచేసే విషయంలో. నెంబర్ 1, పరిశుద్ధాత్ముడు వరం ఇస్తాడు, నానా విధములైన వరములు ఇస్తాడు. నెంబర్ 2, ఈ వరం ఎక్కడ వాడాలనో పరిచర్య యేసుక్రీస్తుల వారు ఇస్తారు. 5వ వచనం. వరం ఇచ్చిన దేవుడు పరిచర్య ఎక్కడ ఇవ్వడు, వరమే ఇస్తాడు. ఈయన ఎంతవరకే లిమిట్. ఈయన పరిచర్య ఇస్తాడు. ఈ వరం ఎక్కడ వాడాలి, పరిచర్య ఇస్తాడు. మూడవది, ఈ వరము ఆ పరిచర్యలో వాడినప్పుడు కార్యము తండ్రి చేస్తాడు. ఇలా త్రిత్వం పనిచేస్తుంది. అర్థమైందా మీకు? క్లియరా? ఇక్కడ మనిషి ప్రమేయం ఎక్కడుంది? ఇక్కడ మనిషి ప్రమేయం ఎక్కడుంది? వరము పరిశుద్ధాత్ముడు, అది ఎక్కడ వాడాలో పరిచర్య యేసుక్రీస్తు వారు, వాడిన తర్వాత కార్యము తండ్రి అయిన దేవుడు. ఇంక ఇక్కడ మానవుడి ప్రమేయం ఏంటి? మానవుడు పాత్రగా వాడబడాలి, అంతవరకే. మానవుడు వరం ఇయ్యలేడు, మానవుడు పరిచర్య ఇవ్వలేడు, మానవుడు కార్యం జరిగించలేడు, మానవుడు ట్రాన్స్ఫర్ చేయలేడు, ఏమి చేయలేడు. ఇంకా అసలు మానవుడికి ఏమి లేదా ఆడ. ఇప్పుడు నేనుండి సురేష్ నువ్వు పలానా చోటు పోయి పరిచయం చేయాలని అనుకో, దేవుడి చిత్తం అది అయితే సక్సెస్ అవుతాడు, కానీ లేకుంటే సక్సెస్ కాడు. దేవుని చిత్తం అయ్యుండి ప్రవచించవచ్చు, దేవుని చిత్తం అయ్యుండి ప్రార్థన చేయొచ్చు, దేవుని చిత్తం అయ్యుండి చేతులు పెట్టి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు మేము ఆత్మలో అనుభవం కలిగి, ఆత్మ నడిపింపు కలిగి, ఇదిగో నీకు ఈ వరం ఉంది అని చెప్పడంలో గొప్ప విషయం అది. కానీ ఈ వరం నేను నీకు ఇస్తున్నాను, యేసుక్రీస్తు నామములో ప్రవచన వరం నీకు వచ్చును గాక, అది తప్పు. ఉయామాయి నీకు ఆ ప్రవచన వరం వేయడానికి నేనేమని సొమ్మొక్కడిది సోకొంది అవుతుంది వారం ఆడ. వచ్చునుగాక కాకుండా ఇవ్వమని ప్రార్థన చేయొచ్చా? అపేక్షించమన్నాడు కాబట్టి చెప్పేయచ్చు. అంటే ఒకరి గురించి మనం ఒకరం చేయొచ్చేమో కానీ
నీకు ఆ వరము ఇవ్వడానికి నీ యోగ్యత, నీ అర్హత. రెండవది, ఆ వరం నీకు ఇవ్వాలన్న దేవుని చిత్తం ఉందో లేదు. అసలు ప్రవచించే వరం నీకు లేకపోయి ఉండొచ్చు, నేను ఇవ్వమని అడిగితే ఏమొస్తుంది? ఆత్మవరాలు 25 కంటే ఎక్కువ ఆత్మవరాలు అందరికీ 25 ఉండవు. నేను ఎప్పుడు చెప్పేదే, ఇవన్నీ లీడర్షిప్ లో బోధిస్తాం. 2 లేక 3 వరాలు పనిచేస్తాయి మన జీవితంలో. సరిగ్గా ఒకటే పనిచేస్తుంది, ఇంకా కొంచెం నువ్వు క్యాపబుల్గా ఉంటే 2 వరాలు పనిచేస్తాయి. ఈ 2 వరాలు కూడా మేనేజ్ చేయగలిగితే 3 పనిచేస్తాయి. నేను భూమి మీద ఇప్పటివరకున్న సేవకులలో చాలా మందిలో నేను మీకు రుజువు కూడా చేయగలను, 3 వరాల కంటే ఎక్కువ ఎవ్వనికి పని చేయలేదు. ప్రభావము పరిపూర్ణంగా 3 వరాలు పనిచేస్తాయి. మీరు చూడండి, చాలా మంది 9 వరాలు పనిచేస్తాయి అంటారు, కానీ తప్పది. 9 పని చేయవు. 9 పని చేస్తే నువ్వు తట్టుకోలేవు, నీ వల్ల కాదు. జ్ఞానం లేదు, టీచింగ్స్ లేవు పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మముల వరముల ప్రణాళిక టీచింగ్స్ లేవు. అసలు పరిశుద్ధాత్మ వరములకు పరిశుద్ధాత్మ ఫలానికి ఉన్న లింకు తెలియదు చాలా మందికి. అసలు ఫలమా వరములా పెద్ద క్వశ్చన్ మార్క్ చాలా మందికి. ఫలము లేని వరముల వలన ప్రయోజనం లేదన్న మాట యేసుప్రభు సూటిగా ఇంచుమించు 7 సార్లు చెప్పాడు. లక్ష్యం లేదు, ఆలోచన లేదు. యోచన పాపం, మూర్ఖుని యోచన పాపం. మీకు ఇది క్లియర్ అయింది కదా? కొరింథీ మొదటి పత్రిక 12 అధ్యాయం 4, 5, 6 చాలా క్లియర్. ఒకరు దాంట్లో ఒకరు జోక్యం చేసుకోరు. త్రిత్వం యొక్క గొప్పతనం. వరము తండ్రి ఇవ్వడు, కుమారుడు ఇవ్వడు. పరిచర్య పరిశుద్ధాత్ముడివ్వడు, తండ్రి ఇవ్వడు. కార్యం యేసు చేయడు, పరిశుద్ధాత్ముడు చేయడు. ఎవరి ప్రేస్ లో వాళ్ళు పనిచేస్తారు. రవి, అర్థమైంది కదా నాన్న? అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనిషి యొక్క ప్రమేయం ఎంత ఉందమ్మా? చాలా క్లియర్ కాన్సెప్ట్ కదా పరిశుద్ధాత్ముడు 12వ అధ్యాయం నుంచే కదా కొరింథీ పత్రికలో. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సేవకులను పిలువబడుతున్న చాలా మంది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తెలిసి మొదట వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యిండొచ్చు. అది వాస్తవం. అసలు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దట్స్ ట్రూ. ఆ కన్ఫ్యూజన్ లో మనం ఉండకుండా ప్రార్థన చేయండి మీరు. అన్న, ఇక్కడ చిన్న సందర్భం వచ్చింది కాబట్టి 2 విషయాలు. ఒకటి క్లుప్తంగా చెప్పండి, చేతులు ఉంచడం గురించి ఒకటి చెప్పాల్సి ఉంటుంది. రెండోది, అభిషేకం అనేది ఇప్పుడు ఒక వ్యక్తిలో ఉన్న అభిషేకం కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం అట్లా ఉంటుందా? మీకున్న జ్ఞానం ప్రకారం బైబిల్లో మీరు చదివిన దాని ప్రకారం అట్లా ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదు. లేదు. ఎలీషా ఎలియా దగ్గర అక్కడికి వెళ్దాం. అది దేవుడి చిత్తమైతే ఏలియా మాట్లాడుంటాడా, లేదా ఏలియా తన సొంత జ్ఞానంతో ఏదన్నట్టు ఇచ్చిపోవాలని ఇచ్చిపోయి ఉంటాడా? తర్వాత పాత నిబంధన అభిషేకం ఏంటి, కొత్త నిబంధన అభిషేకం ఏంటి, అసలు వ్యత్యాసం తెలియాలి కదా. పాత నిబంధన ప్రవక్త అభిషేకం వేరు, కొత్త నిబంధన పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. ఆయన ప్రవక్త అభిషేకంలో 2 పాలు ఇచ్చాడు. ఓకే, అది పాత నిబంధన వరకే చెల్లింది. అది పరిశుద్ధాత్మ లేని కాలం వరకే చెల్లింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అందరూ పొందుకోవచ్చు. ఇంకా మళ్ళీ దానికి ఇంకా కన్ఫ్యూజ్ ఎక్కడిది? ఇట్లా చెప్పొచ్చేమో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఉచితంగా అనుగ్రహించి మహిమను పొందలేకపోయినట్టే ఏ భేదము లేదు, అందరూ పరిశుద్ధులుగా ఉండి అందరూ దేవుని కృప కొరకు కనపడితే అందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది.
ఇప్పుడు కొంతమంది 7 అంతల ఆత్మ అని ప్రార్థన చేస్తా ఉంటారు. కొంతమంది 2 అంతలు. వాటిని కూడా అది మన లేఖనానుసారంగా అది కరెక్ట్ అని చెప్పొచ్చా? ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చరే అది. అదే కాబట్టి ప్రస్తుత కాలంలో 7 అంతల ఆత్మ, 2 అంతల ఆత్మ అని ప్రార్థన చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అంటే పరిశుద్ధాత్మ పరిధి పెరుగుడు తరుగుడు ఉంటదా? అదే అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? కొలత లేని ఆత్మ అనే వర్డ్ అదా? అక్కడ అంటే వాడింది. దట్ మీన్స్ సరే వచనం బాగుంది కదా, మాట బాగుంది కదా అని వాడతారేమో కానీ నేనేమంటానంటే 7 అంతలు 8 అంతలు ఎందుకు, కొలత లేని ఆత్మ ఏమని అడగరాదు, క్లియర్ అదే. వచనం కదా అది. ఇది నాకు చాలా ఎప్పటి నుండో చాలా మంది ప్రార్థన చేస్తా ఉంటారు ఇది ఈ మాట క్లియర్ కదా. పట్టుకొని. ఇప్పుడు ఆ ప్రొవా పౌల్ సురేష్లో బెనిమిన్ కంటే రెట్టింపైన అభిషేకం ఏమన్నావు అనుకో, బెనిమిన్ ఎంత అభిషేకం ఉందో నీకేం తెలుసు? It's true. ఎందుకు మరి ఈ కథలు ఎందుకు? ఆ వర్డింగ్ కరెక్ట్ కాదు. కాదు, డైరెక్ట్ అడగొచ్చు కదా, ఏమున్నది ఆడ? ప్రభా కొలతలు లేని ఆత్మ ఇచ్చేవాడు, కొలతలు లేని అభిషేకం అంటే అయిపోద్ది కదా. అది సమానమైన క్రీస్తుకు అభిషేకం కదా, అది మంచిది కదా. అంటే మీరు అక్కడేమి వేరుగా అర్థం చేసుకోవద్దు. మీరు చేసేటువంటి ప్రార్థనలో చాలా సార్లు నేను గమనించిన ఏంటంటే నాలో ఉన్నట్టు అభిషేకం విడుదల చేస్తున్నానని పదాన్ని వాడుతున్నారు. ఎస్, అది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది అంతే. ఈ సిచ్యువేషన్ బట్టి అది పాయింట్అవుట్ చేయట్లేదు కానీ జనరల్ గా అడుగుతున్నాను. ఎస్, నో ప్రాబ్లం. అందుకే విడుదల చేస్తున్నా కాదు, మీరు సరే వెళ్ళేది అనుకుంటా. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీలో ఉన్న దురాత్మను నేను విడుదల చేస్తున్నాను, బంధిస్తున్నానని ప్రార్థన చేస్తాను. అభిషేకం విడుదల కాదు. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఎవరితో మాట్లాడుతున్నా అంటే మీలో ఉన్న అనారోగ్యంతో, మీలో ఉన్న అపవాదితో నేను మాట్లాడుతున్నాను. వానికి ఏం గుర్తు చేస్తున్నానంటే నేను అభిషేకించబడిన వ్యక్తిని అని గుర్తు చేస్తున్నాను. ఓకే, తప్పేం లేదు, మీరు అడగొచ్చు, తప్పకుండా క్వశ్చన్ చేయొచ్చు. ఇది మిగిలిన వాళ్ళు కూడా ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే తప్పేం లేదు, మీరు అడగడంలో తప్పలేదు, అడగండి, అది మంచిది. ఇంకొకటి శ్రీనివాసరావు గారు అడిగారు చేతులు ఉంచడం. తిమోతి మొదటి పత్రిక 5:22 కదా పౌలు చెప్పిన ఉద్దేశం. త్వరపడి ఎవరి మీదైనను హస్త నిక్షేపణ చేయకుము, దేనికి? పరుల పాపములలో పాలివాడై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకొనుము. ఈ 3 విషయాలను మీరు ఆలోచన చేయండి. త్వరపడి హస్త నిక్షేపణ చేయొద్దు. ఏమైతుంది హస్త నిక్షేపణ చేస్తే? పరుల పాపములలో పాలివాడై ఉండకుము. రెండోది, నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూసుకొనుము. నీకున్న సేమ్ ఇప్పుడు మనం ఇప్పుడే జస్ట్ మాట్లాడుకున్న విషయం, నీకున్న అధికారాన్ని బట్టి, దేవుడికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఒక దైవజనుడిగా ప్రభు పేరిట నువ్వు చేయబెట్టి ప్రార్థన చేయడం పొరపాటేం కాదు. కానీ నువ్వు దీనికి కూడా సిద్ధపడితేనే చేయాలి. వాళ్ళ పాపాన్ని నువ్వు తీసుకోగలగాలి, ఏకీభవించాలిగా వారితో. నువ్వు నీకు అర్థమవుతుంది నేను చెప్పేది. తర్వాత 100% నువ్వు పవిత్రుడుగా కూడా ఉండాలి. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు అనే కోణంలో ఇక్కడ తిమోతితో దేవుడు క్లియర్ గా పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. రీజను ఇంకా మనము మార్కు సువార్త 16వ అధ్యాయం కదా బ్రదర్ అన్నా. ఇప్పుడు ఇటువంటి ప్రార్థన చేసేటప్పుడు మరి వాళ్ళకి దిద్దుబాటు ప్రార్థన చేసేసి తప్పు ఒప్పించి మరి దాని ప్రకారం మరి ప్రార్థన చేయొచ్చు కదా, తప్పక. మంచిదే, అది ఇంకా మంచిది కదా అన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, పాలుభాగస్తులు కాకుండా ఉండటం కొరకు వాళ్ళనే ముందుగా ఒప్పింపజేసి ప్రార్థన చేస్తే మనము తర్వాత చాలా బాగుంటది. అందుకే తొందరపడకంటున్నాడు. ఇప్పుడు మీరన్నదే వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. తర్వాత ఈ చేతులు ఉంచడం గురించి మార్కు సువార్త 16వ అధ్యాయం 16లో 15 మరి మీరు 16వ వచనంలో
17వ వచనంలో 18 రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. కాబట్టి చేతులు పెట్టి ప్రార్థన చేయడం, స్వస్థత కొరకు ప్రార్థన చేయడం, దేవుడు వారిని క్షమించాలని ప్రార్థన చేయడం, మనం పవిత్రంగా ఉంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. అభిషేకం నిమిత్తం ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, అడగడమే దేవుడి చిత్తం. అది ఓకే, క్లియర్. దిగిరా, రా, కాల్చే, కూల్చే, జరగకపోవచ్చు కొన్నిసార్లు. అన్ని చాలా ఎక్స్ట్రీమ్ వర్డింగ్. దేవుని చిత్తం కాకపోతే అది జరగదు. మళ్ళీ ఫైనల్ గా అల్టిమేట్ గా దేవుని చిత్తం కదండి, దేవుని కనికరం కదా. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు ఆలోచన చేసి పెట్టుకోండి. క్లోజ్ హియర్. రవి, ప్రార్థన చేసి ఆశీర్వాదం ఏమో. స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఇంతవరకు మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా నీ సన్నిధిలో ఈ ఉదయకాలం కూడుకునే కృపనిచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాల ద్వారా ప్రభువా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నాం. విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఆయన బెంజమిన్ అని బట్టి, వారి పరిచర్యను బట్టి నీకు వందనాలు. సురేష్ అన్నని బట్టి నీకు వందనాలయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నీ వాక్యంలో మరింతగా ఎదిగే కృపను మీరు మాకు అందరికీ మీరు అనుగ్రహించండి. లోతైన అనుభవాలు మీరు నేర్పించండి ప్రభువా. మీ దాసునికి మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన వారి అభిషేకంలో నుంచి మాకు ఈ విషయాలన్నింటినీ నేర్పిస్తున్న విధానం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మీరు మరింతగా మీరు అభిషేకించండి, మరింతగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న దైవజనులందరినీ బట్టి నీకు వందనాలు. వారిని వారి పరిచర్యలను దీవించండి. విశ్వాసులందరినీ మీరు ఆశీర్వదించండి. మరింతగా నీ వాక్యంలో ఎదిగే కృపను మీరు వారికి దయచేయండి. మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజు అంతటిని మీరు దీవించండి. ఆయన నీ ఆత్మతో నింపి, నీ ఆత్మ నింపుదలలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. బెనడిక్షన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మానికి అన్యోన్య సహవాసము, సమాధానము మనందరితోనూ, ఈ యొక్క ఉదయకాల ధ్యానాల్లో ఉన్న ప్రతి ఒక్కరితోనూ, సకల పరిశుద్ధులతోనూ ఉండి నడిపించి ఆశీర్వదించును గాక.